జనతా మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు వంగ రవి. నేను మాజీ జెడ్పీటీసీని. ఇంతకుముందు ముల్కనూరుకు సర్పంచ్గా కూడా చేసిన. మా వైఫ్ కూడా ఒకసారి సర్పంచ్ చేసాను. అంతకుముందు ఉప సర్పంచ్ చేసిన. నేను 2001లో పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పటి నుండి మా గురువర్యులైనటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు వారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాం. ఒకసారి భీమదేవరపల్లి మండల పార్టీ అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మన కేసీఆర్ గారి పాలనలో జరిగిన మంచిది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 13-14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరే అదేవిధంగా వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత వారు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా 2 పర్యాయాలు చేయడం జరిగింది. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఆంధ్ర వలస పాలకుల వాళ్ళ విధానాలతోని వాళ్ళు పరిపాలించడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబాటుకు గురయ్యడం జరిగింది. మరి దాన్ని అధిగమించి అతని దార్శనికతతోని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమం 2 కూడా నాణానికి 2 బొమ్మ బొరుసు ఏ విధంగానైతే ఉంటుందో అదేవిధంగా ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంలో ముందు నడిపివ్వడం జరిగింది. చాలా రంగాలలో మనం పనులు చేసుకోవడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందే, దానికోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. అట్లాంటి వాటి గురించి మొట్టమొదలుగా ప్రయారిటీ వైజ్గా తీసుకొని అనేక రకాలైనటువంటి సాగునీరు ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అలాగే తాగునీరు కోసం మిషన్ భగీరథ కావచ్చు, ఇంకా సంక్షేమం లోపల ముసలోళ్లకు ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, చాలా రకాలుగా సంక్షేమం ఇటు అభివృద్ధి 2 సమపాలలో చేసుకొని దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అతి తక్కువ పీరియడ్లో ముందుంచడం జరిగింది. చాలా రంగాలలో వ్యవసాయ రంగంలో అయితే దేశానికే అన్నపూర్ణగా నిలిచేటువంటి సందర్భాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రేపు ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాలోని ఎల్కదుర్తిలో తెలంగాణ రాష్ట్ర సమితి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సన్నాహాలు చేయడం జరుగుతూ ఉన్నది. దానికోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. మరి నిజంగా కేసీఆర్ గారి రాక కోసం ప్రజలు పరితపిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ వారు ముందుంటారు అని చెప్పి వారు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి బూటకపు హామీలు, దొంగ హామీలు ఇచ్చి వారు ఈరోజు అధికారంలోకి గద్దెనెక్కిండ్రు. మరి వాళ్ళు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయినరు. ప్రజలు కూడా వాళ్ళను ఇప్పుడు ఏవగించుకుంటా ఉన్నారు, ఈసడించుకుంటా ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఆ 3 సంవత్సరాలు ఎంత తొందరగా గడిచిపోయి మళ్ళీ కేసీఆర్ గారు ఎంత తొందరగా ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అయితే బాగుండని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా వాస్తవానికి ఆ చేసిన పనులు మరి వారి యొక్క ముందు చూపే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టింది తప్ప వీరు వచ్చి ఏం చేసింది లేదు. ఇప్పటివరకు 500 రోజులైనా కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏది ఒక్కటి కూడా అమలు కాలేదు. జై తెలంగాణ. జై తెలంగాణ. సార్ చెప్పండి. నా పేరు శనిగరపు సదానందం. ముల్కనూరు బీఆర్ఎస్ అధ్యక్షునిగా 2 టర్ములు అయిపోయినాయి. భీమదేవరపల్లి మండల్, హన్మకొండ జిల్లా వాస్తవ్యులము. 2001
ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున స్థాపించడం జరిగినది. ఒక్కడిగా బయలుదేరి తన ప్రస్థానాన్ని ఒకరితోటి స్టార్ట్ అయ్యి ఇలా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఇలా అభిమానం చురుగొన్న కేసీఆర్ గారు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదొడుకులు చాలామంది ఈ ఈ తెలంగాణ వస్తుందా అనే సందర్భం లోపల, కానీ తెలంగాణను సాధించేంత వరకు నిద్రలేని రాత్రులు మన కేసీఆర్ గారు ఎన్నో రాత్రులు గడిపిన్లు. ఆ సందర్భముగా 2014లో మనకు రావడం జరిగినది తెలంగాణ. ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు కావచ్చు, ఎంతోమంది రాజకీయ నాయకుల త్యాగాలు కావచ్చు, దాంతోటే ఇలా దేశము తెలంగాణ ఇవ్వడం జరిగినది. ఆ ఇచ్చిన ప్రజలు, తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ గారిని 2 టర్ములు గెలిపించినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ రోజున గెలిపించిన ప్రజలకు నేనేం చేయాలనే ఆలోచనతోటి రైతులు ఈరోజు కష్టాలను ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు, మెయిన్గా 24 గంటల కరెంటును ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే సంకల్పంతో ఆయన చేయడం జరిగినది. అలాగే పంట రైతుకు కూడా రైతు బీమా కూడా ఎవరు అడగకుండా చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగినది. అలా ఇస్తేనే మరొకసారి కూడా, రెండోసారి కూడా పట్టం కట్టిన ప్రజలకు మరొకసారి కేసీఆర్ గారు కృతజ్ఞత భావంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగినది. పేద ప్రజలకు, ముసలోళ్ళకు కావచ్చు, లేకపోతే పెళ్ళైన ఆడపిల్లలకు 1,16,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, 1 2 ఇలా కాళేశ్వరం కావచ్చు, ఇలా నీళ్లు ఇంత సౌకర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ గారు ఆ రోజున బ్రహ్మాండమైన నీళ్ళు ఇచ్చి పంటలు పండిన సందర్భాలున్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాది కాలం లోపలనే ప్రజలు విరక్తి చెందిండ్రు. ఎందుకంటే రైతు భరోసా లేదు, వృద్ధాప్య పింఛన్ అంతే ఉన్నది, కళ్యాణ లక్ష్మికి 1,00,000 అని చెప్పి 1,00,000 తులం బంగారం అని చెప్పి అది కూడా మోసం చేయడం జరిగింది. ఇలా మోసాలు 6 గ్యారంటీలు చేసి అబద్ధాలనే గ్యారంటీలతోటి ప్రభుత్వం వెళ్ళిన కాంగ్రెస్ మీద ఈ రోజున ప్రజలు అందరూ విరక్తి చెందిండ్రు. ఇలా కేసీఆర్ వైపు చూస్తాను. ఇలా ఎలుకతుర్తి మీటింగ్లో ఇప్పుడు రేపు జరగబోయేది సిల్వర్ జూబ్లీ, 25 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా లక్షలాది మంది ఇలా స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ ఏం చెప్తాడు వినాలే, ఇలా మళ్ళీ కేసీఆర్ని కావాలని ప్రజలు చాలామంది చైతన్యంగా ఉన్నారండి. ఈరోజు స్వచ్ఛందంగా తరలిపోయి కేసీఆర్ మీటింగ్ను, అద్భుతమైన మీటింగ్ను సక్సెస్ చేయాలని యావత్ తెలంగాణ ప్రజలు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఇలా రావడం జరుగుతుంది. 1,200 ఎకరాలు 1,500 ఎకరాలతోటి ఇలా చేసి ఇలా ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాటర్ సప్లై కావచ్చు, లేకపోతే చల్ల సప్లై కావచ్చు, లేడీస్ ప్రత్యేకంగా కూడా అక్కడక్కడ బాత్రూమ్లు పెట్టి ఇలా బ్రహ్మాండంగా చేస్తాను. ఇలా అది బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. నా పేరు అప్పని పద్మ. నేను ముల్కనూరు గ్రామంలో ఎంపీటీసీ 2 మాకు 2 ఎంపీటీసీలు ఉన్నాయి. నేను ఎంపీటీసీ 2 అప్పని పద్మ నా పేరు. తెలంగాణ కొరకు కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి చావు వరకు వెళ్ళిండు. ఇక ఆయన బతకడు, తెలంగాణ రాదు, కేసీఆర్ చనిపోతాడు అనే తుది టైంలో తెలంగాణ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ వచ్చినాక కూడా, ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఏమి హామీలు ఇవ్వలేదు. ఇవ్వకుండానే అన్ని హామీలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ చేసిండ్రు. మహిళలకు గుర్తించి, ముసలోళ్ళకు, భర్త లేని వాళ్లకు 2,000 పెన్షన్, 500 ఉన్నదాన్ని 1,000 రూపాయల నుండి 2,000 వరకు చేసిన ఘనత కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారు మహిళలను చాలా గుర్తించిండ్రు. కళ్యాణ లక్ష్మి ఇస్తానని ఎవరికి హామీ ఇవ్వలేదు. 1,116 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు. ఒక రైతు కుటుంబంలో తన భర్త భార్య చనిపోయినా కూడా 11వ రోజు వరకు 5 లక్షలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదనే చెప్పుకోవాలి మనం. కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా ఆలోచించిండు. ప్రజల గుండెల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారిని జనం మర్చిపోలేదు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ అంటేనే కరువు, కరెంటు లేదు, వర్షాలు లేవు. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలల్లో పుష్కలమైన వర్షాలు, ఎక్కడ వెళ్ళినా నీళ్లు, పచ్చదనం చాలా చాలా బాగుండేది.
కేసీఆర్ను ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు. ఎప్పుడు వస్తాడు ఆ దేవుడు, ఎప్పుడు వస్తాడు ఆ దేవుడిని చూడాలని జనాలు చాలామంది ఉన్నారు. ఆటో డ్రైవర్లు కానీ ఈ బస్సు ఉచిత బస్సు అని ఇస్తే ఆడోళ్ళు కొట్టుకొని వీడిని ఎవడి అన్నాడు ఈ ఉచిత బస్సు 2500 ఇవ్వకపోయిండు వాని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండు అనేది కూడా జనాలలో వచ్చింది చాలామందికి. బస్సు మాత్రం చాలా తప్పు చేసిండు, ఎందుకంటే అది ఆర్టీసీ కాబట్టి ఇచ్చిండు. ఇస్తామని 5 గ్యారెంటీలు ఇచ్చిండు. మార్పు అనేది చూసిండు కానీ వాని బొందల మార్పు అని ఇప్పుడు జనాలు మళ్ళీ మా సార్ కావాలి, కేసీఆర్ కావాలి, ఆ దేవుడు బయటికి రావాలనే చూస్తూ ఉన్నారు. నా పేరు అప్పని భిక్షపతి ముల్కనూరు. నా పేరు అప్పని భిక్షపతి ముల్కనూరు గ్రామం. నేను టీఆర్ఎస్ పార్టీకి వస్తానికి చాలా ఇబ్బందిగా కూడా ఎదుర్కొన్నాం. కేసీఆర్ గారు చేసిన పథకాలు ఎన్నో అభివృద్ధి జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేసేది ఏం లేదు. కేసీఆర్ను రావాలని చూస్తున్నారు. సింహం బయటికి వెళ్తుంది, 27 నాడు సింహం బయటికి వెళ్తాను చూస్తున్నారు. లక్షలాది జనం చూస్తారు, దానికోసానికి ఎదురు చూపులు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయినని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కానీ 27 తారీఖు నాడు సింహం బయటకు వస్తుంది. ఆ రోజు జరుగుతుంది. అది ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతా అంటారు. సింహం వచ్చినాక చూస్తారు వీళ్ళంతా, అప్పుడు తెలుస్తుంది సింహం ఏందా అనేది. ఓకే, ప్రజలు కూడా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు లక్షల జనం వచ్చేందుకు సిద్ధమై ఉన్నారు. పిలిచినా పిలవకుండా లక్షల జనం వస్తామని రెడీగా ఉన్నారు. రేపు 27 నాడు ఈ లక్షల జనంతోనే అక్కడ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు చూస్తారు సింహాన్ని అని చెప్పి. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు మార్గుల అశోక్, గ్రామం ముల్కనూరు, మండలం భీమదరపల్లి, జిల్లా హనుమకొండ. మేము తెలంగాణ ఉద్యమముల 2001 నుంచి మొదలుకొని ఎన్నో ఉద్యమాలు చేసినాము. రైలు రోకో చేసినాము, పంట వార్పు చేసినాము, ఎన్నో ఉద్యమాలు చేసినాము. తెలంగాణ ఉద్యమం అంటే ఒక మరపురాని దశ మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. ఉద్యమములు ఎన్నో చేసి 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఇలా 500 రోజులు అవుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కాంగ్రెస్ మీద ఎంత విరక్తి పుడుతుందో జనానికి అందరికీ అర్థం చేసు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాంచాలి 10 సంవత్సరం గవర్నమెంట్ పరిపాలన, కేసీఆర్ పరిపాలనలో మెడికల్ కాలేజీలు అయినా కానీ, రెసిడెన్స్ స్కూల్ అయినా కానీ, కస్తూర్బా స్కూల్ అయినా కానీ, మోడల్ స్కూల్ అయినా కానీ ఎంతో పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ఇలా కలెక్టర్లు అవుతుండ్రు, ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతుండ్రు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతారు. అది కేసీఆర్ దయ వల్ల, ఇలా కేసీఆర్ పెట్టిన పథకాల వల్ల, కేసీఆర్ పెట్టిన ఎడ్యుకేషన్ వల్ల ఇలా ఒక్క విద్యాలయం అయినా కానీ, ఒక మెడికల్ కాలేజ్ అయినా కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కానీ సాధ్యమవుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇస్సీసీ పాడుగానని జనం విరక్తి పుడుతుంది. రేపు రాబోయే ఏప్రిల్ 27వ తారీఖు నాడు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జనము ఎప్పుడు తెల్లారుతో ఎప్పుడు పొద్దుపుకుతుందో చూస్తున్న జనము రేపు 27 తారీఖు నాడు వస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకు అగులు పుగులు పుట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందని ఆందోళన పడతారు. కానీ 5 సంవత్సరాలు మీరే పరిపాలించాలి, జనానికి మీరే తెలవాలి. జనం అంటే మిమ్మల్ని విరక్తి పెట్టి మీ గవర్నమెంట్ కూలిపోయి నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే సభాముఖంగా నేను విన్నపించుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మాకు రావాలని మాకున్నది. మాకు అప్పుడు ఎన్నో కష్టాలు బాధలు అన్నీ తీర్పిండు. ఇప్పుడు మాకు ఈ సంవత్సరం బట్టి ఏం లేదు, మాకు 0 బిల్ వస్తలేదు. మాకు 3 ఆడపిల్లగాళ్ళు. కేసీఆర్ సారే నా బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇంకో బిడ్డ పెళ్ళికి ఉన్నది, ఇప్పుడు ఏం వచ్చేటట్లేదు. మాకు ఆశ వేయింది. మాకు సార్ వస్తేనే మళ్ళీ ఆశ ఉంటుందని